కోర్టు సీన్లను సినిమాల్లో టీవీల్లో చూడటమే తప్ప ఎక్కువ మందికి పెద్దగా పరిచయంలోని చూడది. బోన్లో నిలబడి జడ్జిలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే ఒక రకమైన భయం. మరి పెద్దలకే అలా ఉంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఇంతకీ ఆ న్యాయస్థానం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ ముఖ్య అతిథిగా హాజరై కోర్టును ప్రారంభించారు. డీజీపీ అనురాగ్ శర్మ, సిఐడి చీఫ్ ఐజీ సౌమ్య మిశ్రా, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి రజని, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు సీజే ప్రశంసించారు. I think the dream has come true in the state of Telangana, and I'm sure this will be a lighthouse for many more states to replicate and to transform, and similar such courts within the state and within the country will also come up in the days to come. Over the years, we've been working as an organization in saving lives, human trafficking since 2008. We worked with various state governments, we worked with various levels at all forms of hierarchy. But I want to say working in this state has been a great honor, because the procedures, the compassion, the drive towards women and children is far excellent than many other states. And for that, we need to applaud the stakeholders who are there this morning. Can we just put our hands together? మైనర్ల కేసులు విచారించేందుకు ఏర్పాటైన కోర్టుల్లో దేశంలో ఇది మూడవది. ఇప్పటికే గోవా, ఢిల్లీలో ఈ తరహా కోర్టులు పనిచేస్తున్నాయి. చిన్నారులను స్నేహపూరిత వాతావరణంలో ఎక్కడా కోర్టు అనే భావన కలగకుండా ఇక్కడ విచారిస్తారు. నిందితులను సైతం నేరుగా కోర్టులో హాజరుపరచకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారు. ఈ కోర్టులో చిన్నారులను ఆటబొమ్మల వంటి సకల సౌకర్యాలతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో విచారిస్తారు. విచారణ సమయంలో జడ్జీలు, పోలీసులు, లాయర్లు సివిల్ డ్రెస్లోనే ఉంటారు. ఇది విజయవంతమైతే త్వరలోనే అన్ని చోట్ల చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఇవాళ మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో చిన్నపిల్లలు విక్టిమ్స్, చైల్డ్ విక్టిమ్స్ వాళ్ళని ఒక కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళ ఎవిడెన్స్ డిపోజ్ చేయడానికి ఒక రూమ్ క్రియేట్ చేస్తారు, చిల్డ్రన్స్ కోర్ట్ అని. దీంట్లో చాలా మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ప్లేఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, నాన్ థ్రెటనింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు భయపడరు. ఎందుకంటే అక్కడ ఎన్వైర్న్మెంట్లో జడ్జెస్, లాయర్స్, తర్వాత పేరెంట్స్ ఉంటారు. అందరూ సివిల్ డ్రెస్లోనే ఉంటారు. ఎవరు యూనిఫామ్లో లేక మన రెగ్యులర్ బ్లాక్ కోట్స్ అవి అన్నీ వేసుకొని ఉండరు. సో చైల్డ్ చాలా కంఫర్టబుల్ వేలో ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో తన స్టేట్మెంట్ని ఎక్కడ డిపోజ్ చేసుకోవచ్చు. అక్యూజ్డ్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే అక్కడ వాళ్ళని ఆ ప్రొసీడింగ్ని చూస్తారు. క్వశ్చన్ చేయాలంటే అక్కడి నుంచే వీడియో ద్వారానే చేస్తారు. అందుకే అక్కడ కూడా భయం లేక చైల్డ్కి డిపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు రజనీ గారికి, తర్వాత సిఐడి ఐజీ సౌమ్య మిశ్రా గారికి, తర్వాత జస్టిస్ అండ్ కేర్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ, వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురికి నేను చాలా 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 అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఇనిషియేటివ్ ఢిల్లీ, గోవా తప్ప ఇంకా వేరే స్టేట్లో ఇక్కడ లేదు. మన స్టేట్లోనే ఫస్ట్ టైం అయింది. ఇది సక్సెస్ అయితే మిగిలిన చోటు కూడా మేము రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుల ఏర్పాటుకు కృషి చేసిన జస్టిస్ అండ్ కేర్ ఆర్గనైజేషన్ను అందరూ అభినందించారు. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.